37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను మనము జనవరి 1 నుంచి జనవరి 31 వరకు దేశవ్యాప్తంగా అలాగే మన కర్నూలు జిల్లాలో కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ దాదాపు నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలు సీక్సే సురక్ష టెక్నాలజీ సే పరివర్తన్ అనే నినాదంతో ఈ సంవత్సరం కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది యువత 18 నుంచి 45 సంవత్సరాలు కలిగినటువంటి యువతీ యువకులు మరణిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అవగాహన కార్యక్రమాలను అనేక విధాలుగా మనం నిర్వహించడం జరిగింది. అలాగే మన దేశవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరము యావరేజ్గా 1,70,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అలాగే మన కర్నూలు జిల్లాలో కూడా గత సంవత్సరము 330 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా 733 మంది గాయాల పాలవ్వడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాలో కలెక్టరేట్ నుండి రాజవిహార్ వరకు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్స్, ఎన్సీసీ స్టూడెంట్స్ అలాగే కలెక్టర్ ఎస్పీ గారి యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశము దయచేసి ప్రతి ఒక్క రోడ్డుపైన ప్రయాణించేటువంటి రోడ్డు యూజరు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించినట్టయితే రోడ్డు ప్రమాదాలని నివారించగలుగుతాము. అలాగే రోడ్డుపై ప్రయాణించేటప్పుడు 2 వీలర్ పైన వెళ్తుంటే కంపల్సరిగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల సగానికి సగము మరణాలు మరణిస్తున్న వారిలో సగం మంది హెల్మెట్ లేకుండా కూడా మరణిస్తుండడం జరిగింది. దయచేసి అలాగే కార్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించండి. ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవింగ్ చేయవద్దు. రాంగ్ ప్లేసెస్లో ఓవర్టేకింగ్ చేయకండి. రెస్ట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దు. అలాగే ప్రతి ఒక్క రోడ్డు యూజరు ఓవర్ స్పీడ్ కాకుండా విత్ ఇన్ లిమిటెడ్ స్పీడ్లోనే ప్రయాణం చేసినట్టయితే ఈ రోడ్డు ప్రమాదాలన్నింటినీ మనం నివారించగలుగుతాము. ఒక సేఫ్ కర్నూలు జిల్లాని అలాగే సేఫ్ ఇండియాని మనమందరూ నిర్మించుకునే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.